హలో అండి అందరికీ. రీసెంట్గా ఐర్లాండ్ దేశంలో మన భారతీయుల మీద తీవ్ర స్థాయిలో దాడులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ దాడులకు వ్యతిరేకంగా వాళ్ళు నిరసనలు అయితే వ్యక్తమైతే చేస్తున్నారు. ఇది పెద్ద ఇష్యూగా మారింది ఐర్లాండ్లో. అయితే మరి ఎందుకు వాళ్ళు అక్కడున్న లోకల్స్ భారతీయులను టార్గెట్ చేసుకొని ఈ స్థాయిలో దాడులు చేస్తున్నారు అంటే, అక్కడ మన భారతీయుల టాలెంట్ అనేది ఎక్కువైపోయింది. అంటే ఉద్యోగాల్లో కానీ ప్రతి ఒక్క రంగంలో ఏదైనా కానీ కంపెనీలు టాలెంట్ని చూసి జాబులు ఇస్తాయి కదా. మన భారతీయుల టాలెంట్ని చూసి అక్కడ ప్రముఖ కంపెనీల్లో మనోళ్ళు చాలా డామినేటింగ్గా ఉన్నారనమాట. అంటే అక్కడ పరిస్థితులన్నింటిలో కూడా. అయితే ఈ సందర్భంగా అక్కడుండే లోకల్స్కి తీవ్ర స్థాయిలో ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళకి జాబులు రావట్లేదు అని చెప్పేసి ద్వేషంతో, దానికి కారణం మన భారతీయులు అని చెప్పేసి మన భారతీయుల మీద తీవ్ర స్థాయిలో దాడులు అయితే చేయడం జరిగింది. చూశారు కదా, పెద్ద స్థాయిలో ప్రొటెస్టులు కూడా వ్యక్తమైతే చేస్తున్నారు. చాలామంది బయటికి రావాలన్నా కానీ భయపడుతున్నారు అనమాట. అంటే బయట వస్తే ఎక్కడ ఐర్లాండ్ పీపుల్ తీవ్ర స్థాయిలో దాడులు చేస్తారని చెప్పేసి అక్కడ ఉన్న భారతీయులు తీవ్ర స్థాయిలో భయపడుతున్నారు. అలాగే గో బ్యాక్ ఇండియన్స్ అని చెప్పి కూడా అక్కడ పెద్ద స్థాయిలో నినాదాలు పిలుపులైతే ఇస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎక్కువ టార్గెట్ భారతీయులే అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. పైగా ఏంటి అంటే అక్కడ భారతీయుల మీద దాడి చేసినా కానీ చట్టాలు అనేవి చాలా వీక్గా ఉన్నాయన్నమాట. మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా చిన్నపిల్లవాళ్ళకి, అక్కడున్న 18 years లోపు ఉంటారు కదా, వాళ్ళు తీవ్ర స్థాయిలో వీళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. ఎందుకు అటాక్ చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న చట్టాలు మైనర్స్కి కొంచెం మినహాయింపు అనమాట. అంటే చట్టాలు చాలా వీక్. మైనర్స్ కనుక అరెస్ట్ చేసినా కానీ వాళ్ళని వెంటనే కోర్టులో బెయిల్ వస్తుంది. అంటే అక్కడ మైనర్స్ని అరెస్ట్ చేయడానికి అంత ఏమంటారు, ఆ చట్టాలు అనేవి అంత కఠినంగా లేవు. దీనివల్ల ఏంటంటే అక్కడున్న మైనర్స్ ఏదైతే మన భారతీయుల మీద రెచ్చిపోయి దాడులు అయితే చేస్తూ ఉన్నారు. అక్కడున్న ప్రధానమంత్రి వీళ్ళందరూ ఖండించినా కానీ ఆ దాడులు మాత్రం ఆగట్లేదు అనమాట. అక్కడ తీవ్ర స్థాయిలో ఈ దాడులు అనేవి చేస్తూ ఉన్నారు. ఇది పెద్ద ఇష్యూగా మారింది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇంత పెద్ద ఇష్యూ జరిగినా కానీ ప్రపంచ మీడియా దీన్ని పట్టించుకోదు. కానీ మన భారతదేశంలో ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని మాత్రం ప్రపంచం మొత్తం రుద్దుతారు అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. ఒక మినిట్.